బీఆర్ఎస్ కొడంగల్ నియోజకవర్గ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సన్నాహక సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి మరియు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, చిట్టం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద్ర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమని, ఎంపీగా మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలవడం ఎంతో ముఖ్యమన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం 4 నెలల్లో బయటపడిందని, ప్రజల్ని నట్టెట్ట ముంచిందన్నారు. కేసీఆర్ మాత్రం మన పిల్లలు మన జిల్లాల్లో చదవాలని నారాయణపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, కేసీఆర్ వచ్చాక ఏ ఒక్కరూ బిందెలు పట్టుకొని రోడ్డు మీదకు రాలేదు. ఇప్పుడు నీటి కష్టాలు బిందెలు కనిపిస్తున్నాయన్నారు. మంచి నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపద వచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి లాంటి మంచి నాయకులు 4 ఉంటే చాలయ్యా. అన్నగారు బీఆర్ఎస్ పార్టీ వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. వాళ్ళందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్కు 2000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెప్పి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే ఆయన ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు 4 ఉంటే చాలు, ఖచ్చితంగా కొడంగల్ జెండా మాది గులాబీ జెండా. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన కాబోయే ఎంపీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాజేంద్ర రెడ్డి గారు, గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్య యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఆలయ సలీబాయి వాసి గారు, రామకృష్ణ గారు, మోహన్ రెడ్డి గారు, ప్రమోద్ గారు, మధు యాదవ్ గారు, మహిమా గారు, యాదగిరి గారు, పాషా గారు, చాలా మంది గౌరవ ఎంపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీ అందరికీ నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు మా జర్నలిస్ట్ కూడా నా మనవి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడే జర్నలిస్ట్ కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్ట్ కూడా వస్తున్నాయి. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి, ప్రజల కష్టాలు నిద్రపోతున్న ప్రభుత్వాలకు తండ్రి చెప్పడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. కానీ మా కోర్టుగా మా కొడంగల్ జర్నలిస్టులు కూడా బెదిరింపు కాల్సి వస్తుంది అని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మిత్రులారా, ఈరోజు